బ్లాగ్ చేయడానికి అయితే వచ్చాం. మా అమ్మ అయితే పెద్ద షెఫ్ అనుకుంటుంది. అక్కడ ఏం లేదు, మొత్తం డొల్ల. నాన్న ఏం చేస్తుంది? నాన్న ఏం చేస్తుంది? ఎగ్ పప్స్. Ladies and gentlemen, please make some noise for హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ జగదీష్ కింగ్. చాలా రోజుల తర్వాత అయితే నేను మా అమ్మ అయితే బ్లాగ్ చేయడానికి అయితే వచ్చాం. ఈరోజు మా అమ్మ ఏం చేస్తున్నా చూడండి. అమ్మ ఏం చేస్తున్నావు ఈ రోజు? ఎగ్ పప్స్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎగ్ పప్స్. ఎగ్ పఫ్స్ అంట. పఫ్ తింటారా? పఫ్. ఎగ్ పఫ్ ఏమేమి కావాలి ఒకసారి చూపియమ్మ మన వాళ్ళకి. ఎగ్, ఆనియన్, కారం, ఉప్పు, పసుపు, పిండి. వావ్, గుద్దుగుద్దులాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సరే అమ్మ, ఇంకా మొదలెడదామా? ఏం చేస్తున్నావు ఒకసారి వచ్చి. ఇవి మా జాయిగాడు, మా అమ్మ ఎగ్ పఫ్ చేస్తుందని చెప్పి ఇక్కడ నుంచి కదలట్లేదు. ఇడు కింద నుంచి ఫ్రేమ్ నుంచి అలా పైకి వెళ్ళాడు. ఇప్పుడు ఆనియన్ చేసుకోవాలి. మా అమ్మ అయితే పెద్ద షెఫ్ అనుకుంటుంది. అక్కడ ఏం లేదు, మొత్తం డొల్ల. చూద్దాం ఎలా చేస్తుంది. అది వర్కౌట్ అయితే అయ్యింది, లేకపోతే లేదు. కానీ మనం తినేటప్పుడు 108 ఫోన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా? మీరు రెడీగా ఉండండి, నేను రెడీగా ఉంటాను. చూసేద్దాం. హాఫ్ టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, పసుపు కారం. అవి 2 నిమిషాలు యాగనివ్వాలి. ఏదో పెద్ద హోటల్లో మా అమ్మ షెఫ్ అనుకొని ఫీల్ అయిపోతుంది. ఏమవుతుందో ఏంటో లాస్ట్కి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే మా ఇంట్లో మొత్తం విలేజ్ టైప్ సెటప్ అనమాట. ఏదున్నా విలేజ్లో కూడా అంతే. మా ఊర్లో వంట బండ్ల మీదే రోటీలు రుద్దడం అంతా ఉంటుంది. అలాగే మా అమ్మ కూడా ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇలా ఆ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు. చపాతీ ఏదో తేడా కొడుతుంది. ఒకసారి చూడండి చపాతీని. మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఒకరు వచ్చారు. చూడండి ఇక్కడ. మీరే చూదానండి. జగ్గేడి నేనా? పావనియా? జాయి ఓడి అమ్మ. ఏటమ్మా? ఇప్పుడైతే ఓటమ్మా అది. ఓటమ్మా అది అమ్మ ఏం చేస్తుంది? నాని ఏం చేస్తుంది? చపాతీ చేస్తుందా? ఎన్ని తింటావు నువ్వు? ఎన్ని చపాతీలు తింటావు? అమ్మో, 2 తింటావు నువ్వు. అడుగు నన్ను, చపాతీ అడుగు. చపాతీ కావాలా నీకు? చెప్పేంటమ్మా చపాతీ. అదేటమ్మా అది? గుడ్డు ఎగ్. ఏటది?
ఏటమ్మా అది ఇది ఓ గుడ్డ ఎన్ని తింటావు అమ్మ గుడ్లు ఎన్ని తింటావు దొండు తింటావు నువ్వు గుడ్లు కూడా 2 తింటావు అమ్మో గుడ్డల్లో అయితే ధృతిగాడు హాయ్ చెప్పు కెమెరాకి హాయ్ చెప్పు ఇవ్వండి ఇది రెడీ అయ్యి వచ్చింది కొంచెం గుడ్డ ఓటమ్మది అమ్మో గుడ్డు గుడ్డు కావాలా తిందాం ఆకు మనము అగో నాని ఏదో చేస్తుంది చెయ్యని తిందాం మొత్తానికి అయితే మా మమ్మీ అయితే ఎగ్ పఫ్ అయితే కంప్లీట్ చేసింది. చూద్దాం ఎగ్ పఫ్ ఎలా ఉందో. బయట అంబులెన్స్ రెడీగా పెట్టుకున్న అందరూ. ట్యాంకులో వాటర్ ఫుల్గానే, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి తింటున్నప్పుడు. ఏదో తేడాగా ఉందేంటి? పర్లేదు, నాకు కాకపోతే నాకంటే కొంచెం బాగానే చేసింది. ఓకే, సో ఇది ఈరోజు మన వ్లాగ్. ఎగ్ పఫ్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవాలంటే ఈజీ వే, మంచిగా ట్రై చేసుకోండి. ఎక్కువ కూడా ఏం లేదు, చిన్న ప్రాసెసే. ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. తెలుసుగా మన ఛానల్ పేరు ఏంటో, జగదీష్ కింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. Make some noise for